పోతున్నారు. ఆ మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇద్దరు కలిసి దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మనకు ఈ 6 మంది భక్తులు ఈ ఘటనలో చనిపోయారు. ఈ 6 మంది భక్తుల్లో 4 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. ఈ చనిపోయినటువంటి 6గుల్లో 4 అంటే 2 వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వారు, మరొకరు నర్సీపట్నానికి సంబంధించిన వారు, తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ ఉన్నారు. అదే విధంగా గాయపడినటువంటి వ్యక్తుల్లో 48 మంది ఈ సంఘటనలో గాయపడినారు. ఇందులో 17 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు మినహా 2-3 రోజులు వారిని అబ్జర్వేషన్ లో ఉంచడం జరుగుతుంది. మిగిలిన వారినందరూ కూడా ఈవేళనే బయటకు డిశ్చార్జ్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా సిమ్స్ అధికారులు, వైద్యులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు ఇంకా ఈ 6 మంది చనిపోయిన వ్యక్తులు మినహా మిగిలినటువంటి వ్యక్తుల్లో ప్రాణహాని ఉండేటువంటి అవకాశాలు లేదని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటికైతే అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన మాత్రము తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏపీ కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి అంటే తిరుమలకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అందులోనూ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చాలా ఉత్తర ద్వారం చూస్తే అంత మంచిదైనటువంటి ఒక భక్తి నమ్మకంతో ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అంటే 1,20,000 మందికి ఈ దైవ దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు భావించినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి మొత్తము 9 కేంద్రాల ద్వారా మొత్తము 94 సెంటర్లను ఏర్పాటు చేసి ఆ సెంటర్ల ద్వారా వారికి టోకన్లు జారీ చేసేటువంటి ప్రక్రియ చేపట్టినటువంటి నేపథ్యంలో అంటే కొత్త సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల వద్ద సరైనటువంటి చర్యలు చేపట్టకపోవడమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి ఒక ప్రధానమైన